పరిశుద్ధుడు 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 అయిన తండ్రి, స్తుతి వందనములు స్తోత్రములు. నీకు అపాయమేమీ రాదు, ఏ దిగులు నీ గుడారమున సమీపించదు. మహోన్నతుడు అయిన తండ్రి, దివ్యమైన వాగ్దానము చేత మమ్మల్ని తృప్తిపరిచినందుకు స్తోత్రములు తండ్రి. మహోన్నతిని చాటును నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు తండ్రి. మీరే కదా నాయన మాకు ఆశ్రయము తండ్రి. మాకు అపాయం ఏమీ రాదు ప్రభా నాయన, ఎందుకంటే నీ దూతలకి మమ్మల్ని గురించి ఆజ్ఞాపించుచున్నావు కదా ప్రభా తండ్రి. ఏ తెగులు ప్రభా నాయన తండ్రి గుడారమును సమీపించదంటున్నారు, ఎందుకంటే నిత్యము నీ కనుపాప వలె మమ్మల్ని కాపాడుతూ నీ రెక్కలతో మమ్మల్ని కప్పుతూ నీ రెక్కల క్రింద మాకు ఆశ్రయం అనుగ్రహించుచు సత్యమే కీడమే డాలునే మమ్మల్ని కాపాడుతున్నారు కదా. ఏ భయములకైనను, ఏ బాణములకైనను, ఏ తెగులకైనను, ఏ రోగములకైనను ప్రభా మేము భయపడకుండా నిత్యము కూడా ప్రభా నీ చల్లని రెక్కల నీడలో తండ్రి మమ్మల్ని భద్రపరచుచున్నారు తండ్రి. ఏ అపాయము రాదనేటువంటి గొప్ప అభయాన్ని మీరు మాకు ఈ దినముని ఇచ్చుచు మమ్మల్ని సంతృప్తి పరచుచున్నారు తండ్రి. మా ప్రార్థనకి మీరు ఉత్తరం ఇచ్చుచున్నారు దేవా. మా ప్రార్థనలా కృప చూపుతున్నందుకు మీకు వందనాలు తండ్రి. ఏ బిడ్డలు ఏ అవసరాలతో ఉన్నారో తండ్రి, ఏ బిడ్డలు ఏ బాధతో ఉన్నారో, ఏ బిడ్డలు ఏ బలహీనతతో ఉన్నారో తండ్రి, ఈ దినమును మీరు వారికి ఇచ్చిన ఈ అభయాన్ని బట్టి మీకు వందనాలు. నీ వాక్యమే మమ్మల్ని సంతోషింపచేసి దయతో జ్ఞాపకము చేసుకుని సంతృప్తి పరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.